వస్తా మిగిలిన వాళ్ళ దగ్గర కూడా ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సో రవికిరణ్ గారు కాంగ్రెస్ పార్టీ అడిగిందని కాదు కానీ సామాన్య జనం కూడా అడుగుతున్నారు, ఏమి ఇంత అడావుడి ఇప్పుడు ఈ ఏడాది లోపలే ఏడాది ముందర ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు బంగ్లాదేశ్ వాళ్ళని పంపించండి, పాకిస్తాన్ వాళ్ళని పంపించండి, ఉన్నోళ్ళు ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళని పంపించాల్సిన అవసరం వాళ్ళు లేరు, ఓటర్ల లిస్టులో లేరు అని చెప్పి వేధించింది దేనికి? ఎల్లకాలం మీరే పరిపాలించాలా దేశాన్ని? సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు మన దేశంలో వాసుదేవన్ గారు ప్రతి సంవత్సరం ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఈ ఎన్నికల ముమ్మర ప్రత్యేక సవరణ మొదలుపెట్టినా 6 మాసాలు ఇటు అటులో ఏదో రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయా? 2026లో ఎన్నికలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్కి. గుజరాత్లో ఉన్నాయి ఎన్నికలు ఏమన్నా? మరి ఈరోజు అక్కడ ఏం జరుగుతుంది? ప్రత్యేక ముమ్మర సవరణ అక్కడ ఏం జరుగుతుంది? ఆపేయచ్చు కదా మరి. ఇదే ఇప్పుడు ఏదైతే డాక్టర్ వినోద్ గారు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ అన్ని సుప్రీంకోర్టులో వాళ్ళకి కావాల్సిన మిత్రులందరూ పిఏఎల్ చేసి సుప్రీంకోర్టులో అడిగారు. దానికి సమాధానం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా చక్కగా అన్నిటికీ సమాధానం చెప్పారు. ప్రతి ఒక్క దానికి అక్కడ సమాధానం ఉంది. ఎందుకు ఇప్పుడే అంటే వై నాట్ నౌ? అసలు అర్థం ఉందా అసలు? ఇప్పుడు ఒక ప్రక్రియ, ఇప్పుడు రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ కి అలాగే పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ లో ఎలక్షన్ కమిషన్ కి అధికారులు ఇచ్చారు. ఏ అధికారులు ఇచ్చారు? ఎన్నికలకి 6 నెలల ముందు ఓటర్ జాబితా, అసలైన ఓటర్ జాబితా తయారు చేయాలి. భారతదేశ పౌరుడికి తప్పనిసరిగా ఇవ్వాలి, భారతదేశ పౌరుడు కాని వాడికి చోటు ఉండకూడదు. ఇది కదా ఆబ్జెక్టివ్. ప్రతోడికి ఎలాగా ఈ దేశానికి సంబంధించిన వాడు, మనకి ఈ గుస్బైటి ఇన్ఫిల్ట్రేటర్ సమస్య ఉంది, అవునన్నా కాదన్నా? 5,000 కిలోమీటర్ల బార్డర్లు ఉన్నాయి, వచ్చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక 20 ఏళ్ళకి పెరిగిపోయింది అది. మరి ఆ మన దేశ పౌరుడు కాని వాడు వచ్చి ప్రభుత్వాన్ని మారుస్తాను చేస్తాను, ఇక్కడ దేశ వనరులు వాడుకుంటాను, ప్రభుత్వ సొమ్ము తింటాను, ఈ దేశ పౌరుల యొక్క ఉద్యోగాలు లాక్కుంటాను, ఈ దేశ పౌరులకి ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగం పెంచే విధంగా వాళ్ళు తయారయ్యి 100 రూపాయలు 200 రూపాయలు పనులు చేస్తే మిగతా వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు. ఇదంతా దేశ భద్రత కూడా సమస్య కదా. సో ఇది అందుకే దేశ పౌరుడికి ఓటు ఇవ్వాలి, దేశ పౌరుడు కానీ ఓటు ఉండకూడదు అన్నదే మేజర్ ఆబ్జెక్టివ్. ఆ రకంగా మొదలు పెడుతున్నారు. ఈరోజు బీహార్లో కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి, మిగతా వాళ్ళు రీసౌండ్ వస్తుంది. రైట్. ఇప్పుడు బీహార్లో 65 లక్షల ఓట్లు డిలీట్ అయినాయి సార్. 65 లక్షల ఓట్లలో ఎవరన్నా ఒకటి వచ్చి బయటికి నేను ఈ దేశ పౌరుణ్ణి, నాకు ఓటు తీసేశారని చెప్పి ఎవరన్నా ఒకరన్నా వచ్చారని బయటికి, కనీసం కాంగ్రెస్ పార్టీ అన్న వాళ్ళు కూడా అన్ని బూతుల్లోనూ ఉంటారు కదా, బూత్ లెవెల్ ఏజెంట్లు, వాళ్ళు ఎవరన్నా అఫీషియల్ గా ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా బిఎల్ఓకి? ఇదిగో ఈ పలానా వ్యక్తి పలానా పెద్దిరెడ్డి రవికిరణ్ ఓటు డిలీట్ ఇచ్చారా అంటే ఏంటి? అక్కడ ఏమి ఇబ్బంది లేదనే కదా. ఏదో పశ్చిమ బెంగాల్ కావచ్చు, అన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో వచ్చింది ఏంటి? 58 లక్షల ఓట్లు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏఎస్డి అంటే ఆబ్సెంటీస్ కానీ, షిఫ్టెడ్ కానీ, డిలీటెడ్ కానీ 58 లక్షలు వచ్చాయి. అది కాక ఇది 58 లక్షల్లో వాళ్ళు ఇచ్చిన జాబితాలో 24,17,000 మంది చనిపోయిన ఓటర్లు ఉన్నారు. అలాగే 19,88,000 మంది అక్కడ నుంచి రీలొకేట్ అయిపోయారు. అలాగే 12,20,000 మంది మిస్సింగ్ అయ్యారు. 1,38,000 మంది డూప్లికేట్స్ వచ్చారు. ఓకేనా? ఇది 58 లక్షలు వెస్ట్ బెంగాల్. రాజస్థాన్ లో 42 లక్షలు వచ్చాయి. రాజస్థాన్ 42 లక్షలు. అలాగే గోవాలోకి చిన్న రాష్ట్రంలో 10 లక్షలు ఉన్నాయి. అక్కడ పుదుచ్చేరిలో 1,00,000 ఉంది. ఇది కాక వెస్ట్ బెంగాల్లో డిస్క్రిపెన్సీస్ నిన్న స్పెషల్ రూరల్ అబ్జర్వర్ తపస్ షేక్ గుప్తా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. స్పెషల్ రూరల్ అబ్జర్వర్ ఆయన చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? 30 లక్షల మంది, ఇది 58 లక్షలు కాకుండా మరో 30 లక్షల మంది వారి యొక్క తల్లి తండ్రి యొక్క లింకేజ్ మ్యాపింగ్ 2002లో ఉన్నటువంటి ఎస్ఐఆర్ డేటాతో మ్యాచ్ అవ్వటం లేదండి. 30 లక్షల మంది ఎందుకు మ్యాచ్ అవ్వాలని అడిగారు. ఇప్పుడు మన డాక్టర్ విజయ్ గారి లాంటి అడిగారు అనుకో, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను భూమిలోంచి పుట్టుకున్నాను కదా, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు భూమిలోంచి పుట్టుకున్నారు కదా, నా తల్లిదండ్రులు ఉంటారు కదా, నా తల్లిదండ్రులు ఎప్పుడు నుంచి దేశ పౌరులు, ఎప్పుడు నుంచో నా తల్లిదండ్రుల వయసు అప్పుడు 2002లో ఓటేసి ఉంటే 30 ఓట్లు వేయలేదు అనుకోండి, వీరన్నట్టు అంబాసిడర్ గా బయట తిరుగుతున్నారు అనుకోండి, ఎంప్లాయీ ఐడి కార్డు ఈ 11, 12 ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిందో
దానిలో ఎలక్షన్ వాళ్ళ ఎంప్లాయీ ఐడి కార్డు కానీ లేకపోతే పెన్షనర్, ఇప్పుడు అంబాసిడర్లు అంటే పెన్షన్ తీసుకుంటూ ఉంటారు, పెన్షన్ ఐడి కార్డు కానీ ఇస్తే సరిపోదు. ఇప్పుడు మా తండ్రి గారి ఓటు ఆయన గత 40-50 ఏళ్ళు ఓటేస్తారు, ఆ ఐడి కార్డు ఇస్తే చాలు, ఎపిక్ ఐడి నెంబర్ ఇస్తే చాలు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఎక్కడ ఉంది, ఏ పోలింగ్ బూత్ లో వేసారని చెప్పి రిసీవ్ చేసుకుంటారు. ఏ లింకేజీ లేకుండా 30 లక్షల మంది ఉన్నాయని చెప్పి తప్పనిసరిగా చెప్తున్నారు. మరి అదే బాధ, ఇబ్బంది కదా. ఇది కాక ఇంకో 1,36,00,000 మంది అనేక డిస్క్రిపెన్సీస్. ఏంటో తెలుసా, నేను ఆశ్చర్యపోతాం. దీనిలో ఎలా ఉందంటే, ఇది తాతకి మనవడికి మధ్య ఏజ్ గ్యాప్ నాట్ ఈవెన్ 40 years. అలా ఎంతమంది ఉన్నారు? సుమారు 4 లక్షల మంది ఉన్నారు. అంటే తాతకి 14-15 ఏళ్ళు పెళ్లిపోవాలి, అప్పుడు పిల్లలు పుట్టేయాలి, ఆ పిల్లలకు కూడా 14-15 ఏళ్ళు పెళ్లిపోయి వాడి కొడుకు కూడా ఓటు 18 ఏళ్ళు వచ్చేసి. ఇది విచిత్రం కాదండి. అలాగే భార్య భర్తకి మధ్య ఏజ్ గ్యాప్ 11,90,000. ఎంత ఏజ్ గ్యాప్ తెలుసా? 15 ఏళ్ళు ఏజ్ గ్యాప్. 12 లక్షలు 15 ఏళ్ళు ఏజ్ గ్యాప్. 50 భార్య భర్తల మధ్య ఏజ్ గ్యాప్ 50 ఏళ్ళ కన్నా ఎక్కువ. ఎంతమందికి తెలుసా? 8,77,736 మందికి ఏజ్ గ్యాప్. ఇది 50 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉంది భార్య భర్తల మధ్య ఏజ్ గ్యాప్. అలాగే 6 కన్నా ఎక్కువ పిల్లలు ఉన్నారు దంపతులు. 6 కన్నా అంటే 10 మంది 12 మంది పిల్లలు. అలా ఎంతమంది తెలిసిన 24,21,000 మంది. అలాగే భార్య భర్త ఇద్దరు పేర్లు ఒకటి, అది ఎంతమంది తెలుసా? 13,46,918 మంది. ఇంతమంది గ్రాస్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ డేటా కనబడుతుంటే ఎలా బుద్ధిపూర్వకంగా యాక్సెప్ట్ చేస్తాడు అటువంటి అన్ని. అవి ఉన్నాయి 1,36 లక్షలు ఉన్నాయి. డిలీట్ అయిపోయిన 58 లక్షలు, 30 లక్షలు ఏమో మిస్ మ్యాప్ అవ్వట్లేదు. ఇది కాక 1,36 ఉన్నాయి. ఇప్పుడు ఈ 40 రోజుల పాటు స్పెషల్ రివ్యూ రోల్ అబ్జర్వర్ చెప్తున్నారు. 40 రోజులు ఇప్పటి నుంచి నిన్న స్టార్ట్ అయిపోయి నోటీస్ ఇవ్వడం. 40 రోజుల పాటు మొత్తం వెరిఫై చేస్తారు. నోటీసులు ఇచ్చి వివరాలు తీసుకురమ్మంటారు. వెరిఫై చేయకూడదా? ఈ దేశంలో వాళ్ళు పౌరులు ఎవరో కాక అసలు ఓటర్లకు ఇవ్వాలా వద్దా, ఇటువంటి డిస్కమ్ యాక్సెప్ట్ చేసేద్దామా? ఇప్పుడు మొన్న మహారాష్ట్రలో బయటపడింది బర్త్ సర్టిఫికేట్ ర్యాకెట్. మాలేగావ్ మున్సిపాలిటీ ఇష్టం వచ్చినట్టు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఆ ప్రభుత్వాన్ని ఎస్ఐటీ ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి బయటకు తీస్తుంటే ఏంటి 60 ఏళ్ళ వయసులో ఆధార్ కార్డు పట్టుకొచ్చేసి నా బర్త్ సర్టిఫికేట్ పోయిందని చెప్పి అడుగుతున్న వాళ్ళు వేలంలో ఉంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారని అందులో. అందుకని ఆ ప్రభుత్వం బర్త్ సర్టిఫికేట్ చట్టాన్ని మార్చింది. ఆధార్ కార్డు ఆధారంగా మీరు శిక్షలు ఇవ్వద్దు అని చెప్పేసి ఆ ప్రాప్తం జరిగింది. ఒక గ్రామంలో అయితే సుమారు 2,000 మంది జనాభా 30 బర్త్ సర్టిఫికేట్లు అంట. అది పట్టుకుంటున్నారు, టాస్క్ ఫోర్స్ పట్టుకుంది, మొత్తం బయటకు చేస్తే అధికారులు సస్పెండ్ చేస్తున్నారు. సో ఈ రకంగా తొరపాటుదారులు వచ్చేసి అనేక చోట్ల ఉండిపోయి భారతదేశాన్ని మన యొక్క సెక్యూరిటీని థ్రెటన్ చేస్తుంటే ఇటువంటి అన్ని బయటపడుతుంటే ఎన్ని ఎందుకు పట్టుకుంటారు, ఇప్పుడు ఎందుకు పట్టుకుంటారు, అప్పుడు ఎందుకు పట్టుకోలేదు, రేపో పాపం పట్టుకోవచ్చు, ఎప్పుడు పట్టుకోవాలి చెప్పండి. ఒక ముహూర్తం పెడతారు. మీరు ఏమైనా జాతకాలు పెట్టి ముహూర్తం పెట్టి ఈ ముహూర్తం పెట్టి మీ కొంచెం మొదలు పెట్టండి సార్ బాగుంటుంది చెప్తారా? ఎప్పుడో సార్ మొదలు పెట్టారు కదా, మొదలు పెట్టి చేయండి. ఏదైనా లోపం అంటే చెప్పండి. మీరంటే సుప్రీంకోర్టుకి వెళ్ళండి, ఫైల్ చేయండి, చెప్పండి. మొట్టిగా కాదు, బిఎల్ ముందు సరిపోతున్నారా? ఎవరు చెప్పారు బిఎల్ ముందు సరిపోతుంది చెప్పేసి? ఆయన సుప్రీంకోర్టు ఇలాగే వెళ్ళారు. సుప్రీంకోర్టు కలిసింది, ఏమన్నా మీ దగ్గర రికార్డు బిఎల్ మూడు ఇలా సరిపోయని చెప్పి రికార్డు ఏమైనా తీసుకురామని అన్నారు. నోట్స్ మూసుకొని పాటించారు. ఇలాంటి పిచ్చి పిఎల్ మా దగ్గర తీసుకురావాలి. ఒక్క ఆధార్ మా దగ్గర తీసుకురామంటుంది సుప్రీంకోర్టు. ఒక్క ఆధార్ తీసుకురామని చెప్పారు. ఎవరు మీరు ఒక ఆధార్ రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, 3 నెలల వ్యవధిలో 27,397 జననాలు, 7 మరణాలు.